పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మరొక మాట కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38. ఏడవచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసినవాడు ఎవడు? మంచిది. చదవబడినటువంటి ఈ దైవవర్తమానంలో ఈ రెండు భాగాలలో కొన్నిటి మాత్రం మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ధ్యానం చేద్దాం. ఈరోజు భారతదేశపు పరిస్థితిని మనం గమనించినట్లయితే చాలా బాధాకరమైన విషయం. భారతదేశానికి యుద్ధం ప్రకటించబడటం, భారతీయులలో అనేకులు కూడా పురాణాలు, ఆస్తి నష్టం, ఈ రీతిగా ఎన్నో మనం చూస్తున్నాం, వింటున్నాం. ప్రతి యుద్ధానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది. దానికంటే ముందు మానవుని జీవితంలో ప్రతి దినం యుద్ధమే జరుగుతుంది. జరుగుతుందా లేదా? ఉదయం లేవగానే కదా ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి, పడుకునే వరకు. కొందరికి రాత్రులైనా కూడా పోరాటం ఉండనే ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పోరాటం ఉంది. ఆత్మకును శరీరానికి నిత్యము పోరాటం. ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఆత్మ చెబుతుంటుంది, శరీరం ఏం చెబుతుంది? ఇప్పుడు కుదరదులే మందిరానికి వెళ్ళటం, ఇప్పుడు కుదరదు ప్రార్థన చేసుకోవటం, ఇప్పుడు కుదరదు బైబిల్ చదవటం అనేసి శరీరం చెబుతుంది. ఆత్మ ఏం చెబుతుంది? ఇదే సమయం దాటిపోతే మరలా బైబిల్ చదువులేవు, ప్రార్థన చేయలేవు, మందిరానికి నడవలేవు, కాబట్టి సమయాన్ని ఉపయోగించుకో అని ఆత్మ చెబుతుంది. పోరాటం. ఇంకా దేవునికి సాతానికి నిత్యం పోరాటం జరుగుతుంది. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే లోకమంతా నన్ను మహిమపరచాలి, లోకమంతా నన్ను పొగడాలని సాతాను యొక్క ఆలోచన. దేవుడు తన పిల్లలను నష్టపోకుండా సాతానుతో నిత్యం పోరాటం చేస్తున్నాడు. ఈ యుద్ధాలు ఎందుకు అంటే క్షేమాధారం కలగాలని ఒక ఆలోచన. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరగటానికి కారణం చెప్పండి. భారతీయులను 28 మందినో ఏదో కొంతమంది చంపారనేసి యుద్ధాన్ని పాల్పడ్డారని కొందరు అనుకుంటారు. నా ఊరికైతే నేనేమనుకుంటానంటే చంపినందుకు కాదు, హిందువా ముస్లిమా అని అడిగి చంపినందుకు యుద్ధం జరుగుతుంది. అది వరకు ఎంతోమంది ఉగ్రవాదులు వచ్చి భారతీయులను చంపారు, వీళ్ళు కూడా వెళ్ళి చంపారు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు పేరెత్తి హిందువా అనేసి చెప్పేసి అడిగి చంపారని యుద్ధాన్ని జరుగుతూ ఉంది. సరే, మనమైతే మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో అలాగే శత్రు దేశాల్లో కూడా ఎవరు ప్రాణ నష్టం కలగకుండా అందరూ సమాధానంగా, అందరూ కూడా క్షేమంగా ఉండాలని మన ఆలోచన.
మనం విజ్ఞాపన చేసేది ఏంటి? ఉపవాస ప్రార్థనలు మనం చేసేది దేశాల మధ్య ఐక్యత ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న సైనికులు, వారి కుటుంబాలు బాగుండాలని మన ఆలోచన, మన ప్రార్థన, మన తపన. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము ఆత్మీయ జీవితంలో నిత్యం పోరాటం చేస్తూ ఉండాలి. అలాగే చేస్తూనే ఉన్నాం. అయితే ఈ పోరాటంలో మనం ఎవరిని గెలిపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి గెలిపిస్తున్నామా, సాతానుని గెలిపిస్తున్నామా? బైబిల్లో చూడండి, యోబు గ్రంథంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఒక ప్రశ్న వేశారు అక్కడ. ఒక అద్భుతమైన ఆనందం ఆకాశములు కనపడుతుంది. దేవదూతలందరూ పాడుతున్నాడు, పొగుడుతున్నారు. ఎందుకు అనేది ఒక ప్రశ్న. వాళ్ళు పొగడటానికి, వాళ్ళు పాడటానికి. ఇప్పుడు సంబరం చేశామంటే ఒక బర్త్డేనో, ఒక వివాహమో, లేకపోతే ఏదైనా సక్సెస్ఫుల్ మీటింగో, లేకపోతే పరీక్షలు పాస్ అయ్యారనో ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేకుండా ఆనంద జయధ్వనులు పాడవు. ఉంటాయండి. ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసి హ్యాపీగా ఉన్నారంటే అక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఏంది? పండగ కావచ్చు, ఆ ఇంట్లో వివాహం కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక్కడ ఆకాశ నక్షత్రములు మన బైబిల్లో చూడాలి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు నక్షత్రాలు పాడుతున్నాయట. అలాగే దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నారట. అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఎవరో ఒకరు మూలరాయి వేశారు అన్నాడు. మూలరాయి వేసిన వాడెవడు? ఓ ప్రశ్న. అంటే దేవుడు ఏదో పని చేస్తున్నాడు మన జీవితంలో. నిన్ను ఆనందం చేయటానికి, జయధ్వనులతో నువ్వు ఉల్లసించటానికి దేవుడు నీకు ఒక రాయిని వేస్తున్నాడు. ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఉదయ నక్షత్రాలు పాడిన రీతిగా నువ్వు పాడుకోవాలి. దేవదూతలందరూ సంతోషించి ఉత్సహించినట్లుగా నీ జీవితంలో ఉండాలని నీకంటూ ఒక రాయిని వేస్తున్నాడట. ఆ రాయి ఎవరు అంటే క్రీస్తు. ఆమేన్. అయితే రాయి వేసిన వారెవరు అన్నారు అక్కడ. రాయి వేసిన వారెవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకంటూ ఒక జీవితాన్ని ఇవ్వటానికి తీర్మానం చేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుడు మన అందరి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? అంతెందుకు పక్కన పెట్టండి. తల్లిదండ్రులైన వారు పిల్లల పట్ల మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? చెప్పండి. మంచిగా ఉండాలని, బాగా పేరు సంపాదించాలి, ఏ గొడవల్లో తల దూర్చుకోకూడదు, ఏ పాడు అలవాటు ఉండకూడదు, ఎవరి చేత మోసపోకూడదు, మంచి ఉద్యోగాలు రావాలి. ఉన్నాయా లేవా ఆలోచనలు? మీ పిల్లల పట్ల మీకు ఆలోచనలు ఉన్నాయా లేవా? సరిగ్గా నడక సరిగా రాదు. అర్థమైందా? నడక సరిగా ఉండదు. ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తారు. ఏ వలకలేడు, బి వలకలేడు. చేర్పిస్తున్నారు లేదా? ఏదో జ్ఞానం ఉన్నప్పుడు చేర్పిస్తున్నారంటే అది కూడా కాదు. సరిగ్గా నడవలేడు. అయినా ఆ బుడ్డలను అడిగితే నువ్వేం చదువుతున్నట్టు ఎల్కేజీ అంటాడు. ఏ కేజీ అంటే ఎల్కేజీ అంటారు. దాని మీనింగ్ తెలియదు. చేర్పించిన వాళ్ళకు తెలియదు, చదివేటోళ్ళకు కూడా తెలియదు. అంటే పిల్లల పట్ల ఒక ఉద్దేశము కలిగి నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడుతున్నావు. రాత్రి పగలు శ్రమ పడుతున్నావు. పడాలి, మంచిదే. అలాగే నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇది మర్చిపోకూడదు మనం.
దేవుడు నా పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సాతానుడు నేను చెడిపోవాలని వాడు ఆలోచిస్తాడు. మనం పాడైపోవాలని సాతాను ఆలోచన, మనం పడిపోవాలని సాతాను ఆలోచన, మనం చెడిపోవాలి, నాశనం అయిపోవాలి, శాపగ్రస్తులం అవ్వాలి వాని ఆలోచన. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాడు దొంగ, వాడు దోచుకున్నవాడు, వాడు నాశనం కలుగజేసేవాడు. దొంగ చేతులు పడితే మనం ఏమవుతామో చెప్పండి. బైబిల్లో ఒక రాయబడింది, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండెను అన్నాడు. వాడి జీవితము ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, కానీ దిగే ఆ మనస్సు ఎప్పుడైతే వాడికి వచ్చిందో వాడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ప్రియులారా గమనించాలి, నీ ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతున్నావంటే, దిగుతున్నావంటే అర్థం ఏంటి చెప్పనా? నువ్వు దొంగల చేతిలో చిక్కబడటానికి. చిక్కబడిన తర్వాత ఏం చేశారు? వాడిని చెప్పాలి, వాని వస్త్రాలు దోచుకున్నారు. మొదట వారి ధనం కాదు దోచుకున్నది, ముందు వాని వస్త్రాలు దోచుకున్నారు. అంటే వానికి అవమానం కలుగజేశారు. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుకోలేదో, మొదట నీకు కలిగేది ఏంటి? అవమానం కలుగుతుంది. నీ రక్షణ వస్త్రాలను లాగేస్తాడు. చివరిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొర ప్రాణంతో వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. సాతాను నిన్ను ఏం చేయాలనుకుంటాడంటే, నీకు నష్టం కలగజేయాలి, నీకు అనారోగ్యం కలగజేయాలి, వ్యాపారంలో నష్టం, కుటుంబంలో అవమానాలు, పేదరికం, దరిద్రం, ఇవన్నీ కలగజేయాలని వాని ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే, వాడు వేసే ఉపద్రవాలు, వాడు వేసే అగ్నిబాణాలు, తెగుళ్ళు, వ్యాధులు నీ మీదికి రాకుండా ప్రభువు వాడితో యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ ఇద్దరిట్లో ఎవరిని గెలిపించాలి? మనం ఎవరిని గెలిపించాలి చెప్పాలి. ఎవరిని? కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పలేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడుతుంది, బైబిల్లో చూడండి, యోబు అనే ఒక భక్తుని మనం చూస్తాం. యోబు అనే భక్తుని మనం చూస్తాం. ఆ బైబిల్లో యోబు గురించి మనం చదివేటప్పుడు కొన్ని మాటలు మనం గ్రహించాలి. అక్కడ చదువుతున్నప్పుడు గ్రహించాలి, అలాగే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు గ్రహించాలి. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అని ప్రభు అడుగుతారు. ఆ మాటకి చూశాను, వెళ్ళాలని ప్రయత్నం చేశాను, కానీ యోబు చుట్టూ, యోబు సమస్తం చుట్టూ నువ్వు కంచె వేశావు కాబట్టి వెళ్ళలేకపోయాను. కంచె వేసినప్పుడు ఎవరైనా బాగానే ఉంటారులేవండి. వీళ్ళిద్దరి సంభాషణ, దేవునికిని సాతానుకును సంభాషణ. కంచె తీసేయి అన్నాడు. చదువుతారా మీరు? యోబు ఒరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఆయనను ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవు. మీరు చూసారా ఇక్కడ ఆ మాట? గమనించారా? నీవు ఇప్పుడు మొత్తితే, సాతానుడు దేవునికి చెప్తున్నాడు, యోబు అనే ఒక సేవకుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అతనికి కంచె తీసేయి, అతన్ని నువ్వు మొత్తేసేయి. చూసారా? దేవునికే సలహాలు ఇస్తున్నాడు. దేవుడు కంచె తీసేస్తాడా? రే, నీ చేతనైతే నువ్వే తీసేసుకో అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రాణానికి మాత్రం నీకు అధికారం లేదు, నువ్వు తీసేయి.
నేను మాత్రం తీసేయలేను. నా కొడుకుకి వేసిన కంచెని తీసేయలేను. నా కుమారుడికి, నా కుమార్తెకి వేసిన కంచెని తీసేయలేను. నీ చేతనైతే తీసేసుకో, కానీ ప్రాణాన్ని ముట్టదు. నువ్వు తీసేసినా నన్నే యోబు స్తుతిస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారిగా యోబుకున్న 10 మంది పిల్లలను మొత్తేశాడు, అపవాది చంపేశాడు. ఒకేసారి 10 మంది పిల్లలు పోతే యోబు అన్న మాట ఏంటి చెప్పండి? నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై వెళ్ళెదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చప్పలు కొట్టండి, కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే చప్పలు కొడతారా? మీ కుటుంబాల్లో ఎవరికైనా అలా జరిగితే చప్పట్లు కొడతారా? కొట్టమంటారు, కొట్టారు, బానే, సూపర్. మీరు ఒక వారము వచ్చిన జ్వరం తగ్గల, దేవునికి స్తోత్రం అంటావా? 10 మంది పిల్లలు చనిపోతే యోబు అన్నమాట, యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా? యోబు తన పిల్లల కంటే దేవునికే ఎక్కువ విలువ ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు పని చేయాలి నీతో కలిసి అంటే నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడో ప్రతి విషయములో దేవుని స్తుతించుట దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు వేదన మిగిలింది, నీకు అవమానాలు కలిగాయి, నువ్వు వీటిని జయించలేకపోతున్నావు. ఈ కష్టంలో, ఈ అవమానాల్లో, ఈ వేదనలో ప్రభు నీతో కూడా ఉండాలంటే ఆయనకు నీవు స్థానం ఇవ్వాలి, ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. అయ్యా, ఈ అవమానాల్ని భరించలేకపోతున్నాను, నా జీవితంలోకి రా అనాలి. ఎలా రమ్మనాలి? ఏడుస్తూ కాదు, ప్రభువా నీకు స్తోత్రం అనాలి. వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలములో దేవుని స్తుతించుట నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడేం కలుగుతుందో తెలుసా? అపవాదిని ఓడించిన శక్తిని కలుగుతుంది. ఎప్పుడైతే శ్రమల కాలములో దేవునికి నువ్వు అవకాశం ఇస్తావో నీ జీవితంలో, అప్పుడు దేవుని గెలిపించిన బిడ్డగా నువ్వు ఉంటావు. యోబుకు పోయింది 10 మంది పిల్లలే కాదు, తన ఆస్తి అంతయు నష్టపోయాడు. తన శరీరములో కురుపులతో నింపబడి ఏ మందు వేసినా బాగుపడని సమస్యలతో యోబు నలిగిపోతున్నాడు. ఇది ఒక బాధ అయితే, భార్య వచ్చి నీ దేవుని దూషించి చనిపో అని చెప్పి, అది పక్కన పెడితే ఆదరించవలసిన స్నేహితులు, ధైర్యపరచవలసిన స్నేహితులు యోబును పక్కన కూర్చొని వైద్యం చేయాల్సిన ఈ 3 స్నేహితులు యోబును హేళన చేస్తూ, అవమానిస్తూ మరింతగా గాయపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించే శక్తి, ఇట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించగలిగిన ఆలోచన, మనస్సు నీకు ఉన్నట్లయితే ఈ పోరాటంలో విజయం నీదే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రతి సమయములో, ప్రతి విషయమందు కూడా రోమపత్రిక ఒకసారి చూడండి, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు భక్తుడైన పౌలు గారు.
నీకు జరుగుతున్న సమస్తము కూడా, ఒకవేళ నీకు కీడే జరగవచ్చు, వ్యాపారంలో నష్టమే జరగవచ్చు, పరీక్షల్లో అపజయమే నీకు కలగవచ్చు, నువ్వు వెళుతున్న మార్గాల్లో నీకు అవమానమే కలగవచ్చు. అయితే ఇది నీ మేలు కొరకే. ఆమేన్ చెప్పండి. ఇది నీ మేలు కొరకే. నిన్ను కట్టుకున్న భర్త నిన్ను అర్థం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను ఆలోచించలేదు, నీ గురించి ఆలోచించలేదు. అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుండో వచ్చింది కూతురుగా, కోడలుగా. కూతురులా చూసుకోవాలనుకున్నావు, ఏమైపోయారు? శత్రులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో సమస్తము జరుగుతున్నది నీ మేలు కొరకే. అందులో పౌలు గారు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అన్నాడు పౌలు గారు. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటున్నారో వారందరికీ కూడా మేలు కొరకే నీకు అవమానం కలిగింది. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకేనా అనకూడదు. అలా అయితే దేవుడు నీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రభువా, నాకేం కలిగినా నీకే స్తోత్రం ప్రభువా అని చెప్పావనుకో, నీ లోపలికి వచ్చి నీలో ఉన్న సమస్తాన్ని తొలగించి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు ఇంకొక మాట చెప్పాడు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 18వ వాక్యం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పిల్లలు చదువుతున్న బిడ్డలు, మీరు ఫెయిల్ అయ్యారా? ఏం కలవరపడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. ఫెయిల్ అయింది దేనికోసం? గెలుపు కోసమే. ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమా, మీకు జ్ఞాపకం చేస్తాను, నీ జీవితంలో కలుగుతున్నది ప్రతిదీ కూడా నీ మేలు కోసమే ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు తీసేయమని ఎందుకు చెప్పాడు? చెప్పండి, ఎందుకు చెప్పాడు? యోబు మీద దేవునికి ఒక నమ్మకం ఉంది. ఆమేన్. యోబు నన్ను విడిచిపెట్టాడు, యోబు నన్ను స్తుతిస్తాడు, యోబు నన్ను మహిమపరుస్తాడు, భక్తి విషయంలో రాజీ పడని కుమారుడు నాకున్నాడని ఒక ధైర్యం. అందుకే యోబు పక్షాన దేవుడు నిలబడి ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు యోబు ఎవరిని గెలిపించాడు చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని గెలిపించినందుకు యోబుకి ఏమైనా నష్టం వచ్చిందా? రెండింతల ఆశీర్వాదం సంపాదించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయ్యా, స్తుతించుట ద్వారా యోబు పిల్లలు వచ్చారా? బతికొచ్చారా? స్తుతించుట ద్వారా యోబు కోల్పోయిన ఆస్తి వచ్చిందా? స్తుతించుట ద్వారా కోల్పోయిన అనారోగ్యమైన వచ్చిందంటే ఏమి రాలే, అవేవి తిరిగి రాలే. కానీ అలాగూ స్తుతి చెల్లించుట ద్వారా జయము పొంది దేవుని గెలిపించినందుకు తిరిగి సంపాదించుకోగలిగాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకు నష్టం కలిగింది, స్తోత్రం చెప్పావు, తిరిగి రాదు. ఆ నష్టం తిరిగి రాదు. దేవుడు ఎప్పుడైతే దేవుని గెలిపిస్తావో అప్పుడు డబుల్ బ్లెస్సింగ్ మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీ జీవితంలోకి రావటానికి స్తుతి అనే మాట ద్వారా నీ జీవితంలోకి వస్తాడు, లేకపోతే రాలేడు. స్తోత్రం చెల్లించుట ద్వారా ఆయన నీ జీవితంలోకి రావటానికి ఒక అవకాశం, ఒక మార్గం. అది అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించకపోతే దేవుడు నీ జీవితంలోకి రాలేడు.
నీ బంధకాల నుంచి విడిపించలేడు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మొదటి వచనాన్ని చూద్దాం. ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోనీయులను మోయోనీయులను లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి. ఎన్ని రాజ్యాలు వచ్చాయి? ఎన్ని రాజ్యాలు యుద్ధానికి వచ్చాయి? గట్టిగా చెప్పాలి. 3 రాజ్యాలు వచ్చాయి. 3 రాజ్యాల మీద ఒక్క యెహోషాపాతు మధ్యలో నిలబడ్డాడు. ఏమి దిక్కు తెలియని పరిస్థితి. తన రాజ్యాన్ని చూసుకున్నాడా? చాలా తక్కువ మంది ఉన్నారు సైనికులు. ఏం చెయ్యాలి ఇప్పుడు? చేయగలిగిన పనేమిటో యెహోషాపాతు తెలుసుకున్నాడు. మనమైతే కత్తి పట్టి యుద్ధం చేయలేం, మన వల్ల కాదు. మన దాంట్లో ఎక్కువ ఆడళ్ళు అంటారు. క్రైస్తవులలో విషయం ఏంటంటే ఆడళ్ళు పిల్లలే ఉంటారు ఎక్కువ, దాదాపుగా. అది పరిస్థితి. యెహోషాపాతు పరిస్థితి అదే. ఊరంతా రాజ్యం అంతా చాటిపోయించాడు. అమ్మ, మీరేం కత్తి పట్టాల్సిన అక్కర్లేదు. మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థనలు జరిగాయి? ప్రార్థన అయిపోయిన తర్వాత యెహోషాపాతు చేసిన పని 21వ వచనంలో చూద్దాం. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో క్షమించాలి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండునుగాక అని ఆయనను స్తుతించి స్తోత్రం చేయుటకు నియమించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి. 3 రాజ్యాల వారు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే తన సైన్యం కంటే ముందు ఒక గుంపును పెట్టాడు. ఏ గుంపు చెప్పండి? సైన్యము కంటే ముందు ఒక గుంపు ఉంది, స్తుతించే గుంపు ఉంది. ఆమేన్. ఆయనకు స్తోత్రం చేసే గుంపు ఉంది. ఈ గుంపు లేకపోతే యుద్ధం చేసేవాడు గెలవలేడు. అర్థమవుతుందా? మరొకసారి ఆ మాట చదవండి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు అన్నాడు. సైన్యము ముందర ఎవరున్నారు? స్తుతించే వాళ్ళు ఉన్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ గెలుపుకు ముందర ఎవరు ఉండాలంటే స్తుతి ఉండాలి. ఎదురుగా శత్రువు ఉన్నాడు, నీ మీదకి బాణం విసురుతున్నాడు, నీ మీదకి చెడ్డ మాటలు పలుకుతున్నాడు, నీ మీదకి శాపవచనాలు పలుకుతున్నాడు. నువ్వేం చెప్పాలి ఇప్పుడు? ముందు స్తుతి చెల్లిస్తే యుద్ధం ఎన్నుకున్నోళ్ళు చేస్తారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు విసిరే తెగుళ్ళు ఆగిపోవాలి అంటే ముందు స్తుతించడం నేర్చుకోవాలి. యుద్ధానికంటే ముందు స్తుతి ఉండాలి. నియమించెను 22 కూడా మనం చదువుతాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను శేయరు మన్యవాసుల మీదను మాటుగానను పెట్టిన గనక వారందరూ ఆమేన్, ఆమేన్. వారు పాడుతుండగా, వాళ్ళు స్తుతించుచుండగా శత్రులందరూ కూడా హతులైపోయిరే. ఇప్పుడు చెప్పండి, మనం స్తుతించటం మంచిదా కాదా? స్తుతించటం మంచిదా కాదా? ప్రార్థన కంటే ముందు స్తుతి చెల్లించటం చాలా విలువైంది. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే స్తుతి అనే పదాన్ని నువ్వు పలుకుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. యోబు జీవితంలోకి వచ్చినట్టుగా నీ జీవితంలోకి వస్తాడు. ఎప్పుడైతే నువ్వు స్తోత్రం చెబుతావో, ప్రభువా ఈ నష్టం వచ్చినది కూడా నీకు స్తోత్రం, నా మేలు కొరకే ఈ నష్టం వచ్చింది,
పోగొట్టుకున్న నష్టాన్నంతా కూడా లాభంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. దేని ద్వారా? స్తుతించుట ద్వారా. మీకు చెప్పాను, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఒక కుమార్తె ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయింది. ఏ క్లాస్లో చెప్పాలి? ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో. ఏం చెప్పాను? ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన కూడిక, స్తుతి కూడిక పెట్టాలి అన్నారు. ఏమా పాస్ అయ్యావా అని అడిగాడు పాస్టర్. కాదు కాదు, స్తుతి కూడిక పెట్టాలి అన్నారు. సరే అని చెప్పేసి సంఘ పెద్దలను పాస్టర్ గారిని సంఘానికి అంతా అనౌన్స్ చేశారు. పలానా రోజు పలానా వాళ్ళ ఇంట్లో స్తుతి కూడిక ఉంది అని చెప్పారు. సరే అని చెప్పేసి స్తుతి కూడిక పాస్టర్ గారు సిద్ధపడాలిగా. వాక్యం, అమ్మ దేనికోసమే చెప్పు తల్లి అంటే, నేను ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాను పాస్టర్ గారు, అందుకే ఈ కూడిక అన్నారు. పిచ్చిదనా? ఎవరైనా పాస్ అయితే కూడిక పెట్టించుకుంటారే, నువ్వేంటి ఫెయిల్ అయితే కూడిక పెట్టించుకుంటావు అన్నారు పాస్టర్ గారు. లేదు లేదు, ఖచ్చితంగా కూడిక పెట్టాల్సిందే. దీని వెనక దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. నేను ఫెయిల్ అవుట్ కూడా దేవుని చిత్తమే. ఆమేన్. సరే పాస్టర్ గారు కూడా వాక్యం చదువుతున్నారు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు లైవ్ పెట్టారు. ఇలాగే సెల్ ఫోన్లో ఇలాగే లైవ్ పెట్టారు. లైవ్ పెడితే లైవ్లో అమెరికా నుంచి కొంతమంది వింటారట ఈ మాటలు. ఫెయిల్ అయిన అమ్మాయి స్తుతి కూడిక పెట్టేసుకో. జీవితంలో ఎవరైనా పాస్ అయిపోతేనో, మంచి జీవితాన్ని జీవిస్తానో, మంచి మెరిట్ వస్తేనో ప్రార్థన కూడిక పెట్టించుకోవటం విన్నాము. ఈ అమ్మాయి ఏంది విచిత్రంగా ఉంది, అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడట. అమెరికా నుంచి ఒక యవనస్తుడు వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మీరు మొన్న ప్రార్థన కూడిక పెట్టారు కదా, ఒకసారి ఆ కుటుంబాన్ని నాకు పరిచయం చేయండి అన్నారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకుంటాను, అమెరికా వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? కథ కాదు, నేను చెప్పింది జరిగిన వాస్తవం. హల్లెలూయా. స్తుతి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అలాగూ చెల్లించుట దేవుని చిత్తము గనక నీ జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని కలుగుతుంది. దేవుని గెలిపించిన వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. స్తోత్రం. అయితే దేవుణ్ణి ఎలా స్తుతించాలి? యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం. దేవుణ్ణి ఎలా స్తుతించాలి? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలమును, తీయని నీరును, చేదు నీరును ఊరున్నా చాలు. గమనించరా? ఇక్కడ ఒక నోటి నుండియే అన్నాడు. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపమును రాకూడదు అన్నాడు భక్తుడు. ఇప్పుడు ఈ నోట దేవునికి స్తోత్రం చెప్పామా లేదా? చెప్పండి అందరు గట్టిగా. చెప్పామా లేదా? దేవానికి స్తోత్రం అన్నామా లేదా? ఆమేన్ అన్నామా లేదా? హల్లెలూయా అన్నామా లేదా? దేవుని మహిమపరిచామా లేదా? సంగీత వాయిద్యములతో పాడుచు ప్రభుని గణపరిచామా లేదా? ఇదే నోట స్తుతించి ఇదే నోట నువ్వు నాశనం అయిపోతావురా. నీ ఇల్లు నాశనం అయిపోతుంది అన్నామనుకోండి, దేవుడు నీ జీవితంలోకి వస్తాడా? ఉంటాడా నీ జీవితంలో? ప్రియులరా, ఒక్క నోట నుండియే రెండు రావు. అందుకే కింద ఒక మాట అన్నాడు, ఒక్క నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయను నీరు వస్తాయా చెప్పండి? ఇప్పుడు మన ఇంట్లో బోర్ వేసాం, ఏదో పడితే ఉప్పు నీళ్ళన్నా పడితే, లేకపోతే మంచి నీళ్ళన్నా పడతాయి.
అవునా? చౌకలన్నా పడతాయి, ఏదో ఒకటే పడతాయి, రెండు పడతాయా? మధ్యాహ్నం కొట్టినప్పుడు, మధ్యాహ్నం మోటార్ వేస్తే మంచినీళ్ళు, ఉదయం మోటార్ వేస్తే ఉప్పు నీళ్ళు, సాయంత్రం మోటార్ వేస్తే చవనీళ్ళు వస్తాయా? మీ ఊర్లో ఏమైనా అలాగుంటే చెప్పండి, గిన్నీస్ రికార్డు ఎక్కిస్తాం మన ఊరిని. ఏ జలనులోనైనా ఏ కొలనులోనైనా ఏదో ఒకటే ఉంటుంది, కానీ మానవుని నోరు భయంకరమైంది. అందుకే దేవుణ్ణి ఎలా స్తుతించాలంటే, స్తుతి చెల్లించినప్పుడు మనసు పూర్తిగా ప్రభుని స్తుతించాలి. శాపవచనం అనేది రాకూడదు. ఆమేన్, ఆమేన్. నేను అందుకే చెప్తుంటాను, పిల్లలను కూడా మీరు అడ్డపేర్లు పెట్టి పిలుచకండి, ఒరే తరే అని మాత్రం పిలుచకండి. దయచేసి ప్రేమతోనే పిలవండి. నీ పిలుపును బట్టే మనకి క్షేమావృద్ధి కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. నీ పిలుపును బట్టే వారికి క్షేమం దొరుకుతుంది. అనుకున్నాను ఫెయిల్ అవుతాను, అనుకున్నా, అవుతాడు అంతే. ఇది ప్రార్థన పోదు, ఏం పోదు, ఇట్టాడు ఎట్టడము కూడా వచ్చాడు ఏమో అంటే, వచ్చాడు అటుగానేడు ఇటుగానేడు వస్తాడు. 2 రోజులు చర్చిలో ఉంటాడు, 2 రోజులు బ్రాంతి షాప్లో కూర్చుంటాడు. అర్థమవుతుందని చెప్పే మాటలు. మంచి భర్త వస్తాడు, బాగా ప్రార్థన చేసుకో, అలా చెప్పాలి. నీ నోటి నుండి మంచి మాటలే మాట్లాడాలి, ఆదరణకరమైన మాటలే మాట్లాడాలి, ఓదార్చే మాటలే మాట్లాడాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదని చెప్పి మాట మొన్న చెప్పాను దానమ్మ కరెంట్లో. ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మా అక్కకు కూడా ఇలాంటిది వచ్చింది. అది వాస్తవానికి డాక్టర్ చెప్పాడు 3 నెలలు బతుకుతుందమ్మా అన్నారు, లేకపోతే 6 నెలలు బతుకుతుందమ్మా ఇమ్మ, తర్వాత చనిపోతుంది. వచ్చిన మీకు చెప్పారు ఇట్లా అన్నాడంట. మా అక్కకు కూడా ఇలాంటిది వచ్చింది అంటే 3 రోజులు బతికేది, అది 3 రోజులు ఉండి చచ్చిపోయింది అంటారు అన్నమాట. 3 రోజులే అమ్మే బతికేది, 6 నెలలు ఉండాల్సినవే 3 నెలలకి ఈ మాటలు బట్టి. ధైర్యం చెప్పాలి, ఏం కాదు, డాక్టర్లు అలా చెప్తారు, నువ్వేం టెన్షన్ పడాలి, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రభుని గణపరచు, ఎలాగైతేనే ప్రభుని మహిమపరచు. నేను ఒక పాస్టర్ గారు కలిశారు, దానమయ్య పేరు, ఆయన కలిసి నాకు బైపాస్ ఆపరేషన్ జరిగింది, 75 సంవత్సరాలు బైపాస్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కాసేపు ఆగండి, నేను వచ్చిన ప్రార్థన చేసుకుంటా అన్నాడు. చేసుకో అన్నాడట. ప్రార్థన చేసుకుంటా అన్నాడట. ప్రభువా, బ్రతికితే నీకు లాభం, చస్తే నాకు లాభం అన్నాడట. బ్రతికితే నీకు లాభం, చస్తే నాకు లాభం అన్నాడట. సరే, మొత్తం మీద ప్రార్థన అయిపోయింది, ఆపరేషన్ చేశారు. ఇక డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు డాక్టర్ గారు అన్నారట, అయ్యా ప్రార్థన చేసుకున్నారు, మరి డాక్టర్ల కోసం చేస్తారు, దానికోసం చేస్తారు, అన్నీ చేశారు, బాగానే ఉంది, కానీ చస్తే నాకు లాభం, బతికితే నీకు లాభం అన్నావు ఏంటి అంటే, నేను బ్రతికానా నీ సేవ చేస్తాను, చచ్చిపోతే హాయిగా ఈ కష్టాలు ఈ కన్నీళ్ళ నుంచి విడుదల పొందుతుంది, నిత్య రాజ్యంలో ఉంటాను ధైర్యం. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు అన్నారట, తన ఫీజు తీసి జైలు పెట్టాడట. పెట్టుకో, ఇలాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో. స్తోత్రం, హల్లెలూయా. నీకు నీవు ధైర్యం చేసుకోలేవు, ఎవరైనా చెబితే ధైర్యంగా ఉండలేవు, నువ్వు ఎవరిని ధైర్యపరచలేవు. నోటి మాటతో కలిగే ప్రతి మాట కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు చెప్పే మాటే వాళ్ళకు గొప్ప ఆదరణ. ఏం కాదు, ప్రభు నీతో కూడా ఉన్నాడు అంటే గొప్ప ఆదరణ. నాకు తెలిసిన 2 స్నేహితులు యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించారంట, నాకు ఒక్కరైనా యెరూషలేంకి వచ్చాం కదా, ఒక్కరైనా మెసేజ్ చేయలేదు, చేసింటే బాగుండు, మాకు ఎంతో ఆదరణ ధైర్యం ఉంటుందని వాళ్ళు అనుకుంటారట. నాకెందుకు ప్రేరేపణ వచ్చి హ్యాపీ అని చెప్పేసి ఇంగ్లీష్లో నేను రాసి పంపించాను. మీ జర్నీ బాగా సాగాలి, ఎటువంటి వాతావరణం మీ మీద పడకుండా, ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ఎక్కడ శత్రుముఖలు మిమ్మల్ని చుట్టుకోకుండా ఇలాగ రాసి వాళ్ళకి పంపించేశాను. పంపించిన తర్వాత వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత
ఎందుకు నన్ను కౌగిలించుకున్నారని నేను అడిగాను. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎదురు చూసాం, స్నేహితుల గురించి దగ్గర ఎదురు చూసాం, కానీ మీరు పెట్టిన మెసేజ్ చూసి మేము ఎంతో ఆదరించబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో మనం చేయగలిగినదనైనా మనం ఖచ్చితంగా చేయగలగాలి. ఎలాగూ ధన సాయం మనం చేయలేం, మనంత పిసినర్లు ఎవరు లేరు. ఆమె చెప్పండి. కనీసం మాట సహాయం, ప్రార్థన సహాయం అయినాను చేయగలగాలి. ఇప్పుడు నీ భారతదేశం గెలుస్తుందా ఓడిపోతుందా? గట్టి చెప్పండి. గెలుస్తుందా ఓడిపోతుందా? శత్రువు కొరకు మీరు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వారు బాగుపడాలి, వారికి రక్షణ రావాలి, వారికి విడుదల రావాలి. ఇది నువ్వు చేయాల్సింది. ఎప్పుడు నీకు దేశం గెలుస్తుందంటే వారికి ప్రాణ నష్టం కలగకుండా నువ్వు గెలుస్తావు చూడు, అది గెలుపు అంటే. ఆమేన్. వారిని చంపి గెలవటం పెద్ద విశేషం కాదు. వారికి ఏ హాని కలగకుండా సమాధానముతో గెలుస్తావు చూడు, అది గెలుపు అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అలాగే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. చచ్చిపోమనే మీరేం చేస్తున్నారు మరి? నా వరకైతే నేను పాకిస్తాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వారివి ప్రాణాలే, పసిబిడ్డలు ఉంటారు. శత్రువులు సైన్యంలో చేరి తన కుటుంబాలను దూరం చేసుకొని భార్య బిడ్డలకు దూరం అయిపోయిన వాళ్ళు, ప్రాణహాని కలిగినప్పుడు ఆ పిల్లల పరిస్థితి, ఆ భార్య పరిస్థితి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మనవేనా ప్రాణాలు? చెప్పండి, మనవేనా? వారివి కాదా? ఎవడో తప్పు చేశాడు, చేసిన వాడు ఎలాగూ తప్పించుకోలేడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట అంటాను. ఇప్పుడు మీరు హిందువుల అనేసి కాల్చి చంపారు. అక్కడ 28 మంది చనిపోయారు. భారతదేశంలో చంపడం లేదా? మీరు క్రైస్తవులని చంపడం లేదా? మీరు క్రైస్తవులని సేవకులు చంపడం లేదా? మణిపూర్లో ఏం జరిగిందండి? ఎవరైనా మాట్లాడినారా మణిపూర్ గురించి? ఒక్క హిందువు అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రైస్తవుడైనా మాట్లాడారా? తలలు తీసి తగిలిపెట్టారని, ఎలాడదీశారని మణిపూర్లో. సేవకుల భార్యలను నడి రోడ్డు మీద దిగంబరం చేసి నడిపించుకుంటూ వచ్చారండి. అర్థమవుతున్నాయని చెప్పే మాటలు. ఎవరైనా యుద్ధం చేశారా? రాష్ట్రం అతలాకుతలం అయిపోతే మాట్లాడిన వ్యక్తులు లేరు. నేనేమంటానంటే, తప్పు చేసిన వాడు ఎలాగూ శిక్షించబడతాడు. అలాగని పాకిస్తాన్ కాబట్టి వాళ్ళందరూ మనకు శత్రులని ఎప్పుడు భావించకూడదు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది. నువ్వు ప్రార్థించటం ద్వారా నా దేశానికి, ఇలా మన దేశానికి, పొరుగు దేశానికి కూడా క్షేమం కలుగుతుంది. కాబట్టి అలాగూ ప్రార్థన చేయండి. ఎవరికి ప్రాణ నష్టం కలగకూడదు, ఆస్తి నష్టం కలగకూడదు. తిరిగి సమాధానముతో దేశాలు ఐక్యంగా బ్రతకాలి. ఆమేన్. రెండవదిగా దేవుని ఎలా స్తుతించాలి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి. దేవుని ఎలా స్తుతించాలి? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. నీ రాబడి అంతటిలో కూడా. ఇంకొక మాట కూడా చదవండి. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3:9 వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తుల భాగమిచ్చి యెహోవాను స్తుతించుము, లేక గణపరచుము. దేవుని స్తుతించే విధానం, 1 నోటి ద్వారా ప్రభువును స్తుతించాలి, 2 ఈవులిచ్చి స్తుతించాలి. అర్థమవుతుందా?
స్తుతి ఎప్పుడు గైకొనబడుతుంది అంటే, మొదట దేవుడు స్తుతించినప్పుడు కొందరు మౌనంగా ఉంటారు, మందిలోకి వచ్చి మౌనంగా ఉంటారు. మౌనముగా ఉన్న వారందరూ కూడా సచ్చిన వారితో సమానం. అందుకే పాతాళం నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా అని భక్తుడు అన్నాడు. అంటే పాతాళము స్తుతించలేదు, మన్ను స్తుతించలేదు. స్తుతించగలిగిన వాళ్ళు ఎవరు? సజీవుడే కదా. నువ్వు సజీవుడే కదా, బతికే ఉన్నావా నువ్వు? ఒకసారి డౌట్ వచ్చే పక్కన వాళ్ళని ఒక చెంపదెబ్బ కొట్టమని చెప్పు, నేను చచ్చానా బతికానని. లేక నువ్వే గిచ్చుకో ఒకసారి. నొప్పి ఉంది అంటే నువ్వు బతికే ఉన్నావని, నొప్పి లేదంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన శవమని. స్తోత్రం. కాబట్టి స్తుతించాలి. నీకు ప్రార్థన రాదు, ఆమేన్, రాకపోయినా స్తుతి చెల్లిస్తూ ఉండాలి, స్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఓసారి చింతగుళ్ళ నుంచి రాత్రి 12 గంటలప్పుడు ఫోన్ చేశారు. 12 గంటలప్పుడు ఫోన్ చేశారు. అన్న, మా కోడలికి ఇలాగా దయ్యం పట్టింది నా, ఒకటేమంత కేకలేస్తుంది, నిద్రపోవట్లేదు, కేకలేస్తుంది. సరేమ్మా, నువ్వేం టెన్షన్ పడాలి, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకో, గ్లాస్ నిండా నీళ్ళు తీసుకో, నీ కుడి చేయి వేలు ఒకటి అందులో పెట్టు, ఒక 5 నిమిషాలు స్తుతి చెప్పు. ఇక్కడ నేను స్తుతి యాగం చేస్తున్నా, ఇద్దరం కలిసి దేవుని స్తోత్రం చెబుదాం. ఇలాగున ఒక 5 నిమిషాలు ఇద్దరం కలిసి స్తోత్రం చేశాం. నీళ్లు తాగిన క్షణమే పడిపోయింది. గట్టిగా స్తోత్రం. స్తుతిలో శక్తి ఉంది. బైబిల్ చెప్తుంది, వారు స్తుతించగా ఏమైపోయారట? ఎరుకు గోడలు కూలిపోయినా. వారు స్తుతించగా శత్రువులందరూ చనిపోయారు. ఇప్పుడు నువ్వు స్తుతించాలి. మొదట నోటితో స్తుతించాలి. రెండవది ఎలాగా? దశమ భాగం ఇచ్చి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? నీ స్తుతి ప్రభు గైకొనాలంటే దశమ భాగం ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. నీ రాబడి అంతటిలోను నీ ఆస్తుల భాగం ఇచ్చి యెహోవాను గణపరుచుము, దేవునికి ఇచ్చి సంతోషించుము. బైబిల్ మాట మీరు వినాలి. ఇచ్చినప్పుడే నీ స్తుతిని ప్రభు గైకొంటాడు. ఇవ్వకపోతే నీ స్తుతిని ప్రభు గైకొనడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలోకి రావటానికి ఇష్టపడ్డాడు. దేవుడు ప్రాణం ఇచ్చాడు, ఆయనకి ఇచ్చే మనసు ఉంది. తన పిల్లలు కూడా ఇచ్చే మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మీ నాన్న చాలా మంచి దానపరుడు, మీరేమో పిసినారు. నిన్నేమంటారు అప్పుడు? నిన్నేమంటారు? మీ నాన్న చాలా మంచోడు అని అంటారు. నిన్ను చెడ్డోడు అనరు. అర్థమైందా? నిన్ను చెడ్డోడు అనరు. మీ నాన్న చాలా మంచివాళ్ళు, పేదలకు సాయం చేసేవాళ్ళు, చక్కగా పలకరించేవాళ్ళు. నిన్ను మాత్రం చెడ్డోడు అన్నారు, ఎందుకంటే నువ్వు మీద పడతావు కాబట్టి. మీ నాన్నను పొగిడేసరికి నీకు ఎక్కడో ఒక మూలన కాలుతుంది, నన్ను అనలేదే అని. నిన్ను అనాలంటే నువ్వు కూడా మీ నాన్నలాగా బతకాలి. స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నీ కొరకు సమస్తాన్ని ఇచ్చాడు, నువ్వు భాగములో భాగం ఇమ్మన్నారు, భాగం ఇమ్మన్నాడు. ఇంకొక మాట, ప్రభువుని ఎలా మనం స్తుతించాలి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఫైనల్గా ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. పౌలు కొరింథీయులకు రాస్తున్న మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఆమేన్. నీ స్తుతిని ప్రభు గైకొనాలంటే నీ దేహముతో గణపరచాలి. దేహముతో అంటే నీ అవయవాలన్నిటితో కూడా ప్రభుని గణపరచాలి. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయం, దీన్ని పాడు చేయకూడదు. ఎవడైనాను ఈ ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తాడట. నీ దేహము ఏంటి చెప్పండి? దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవునికి సంబంధించిన ఉపకరణాలే ఉండాలి తప్ప లోక సంబంధమైన ఇచ్చలు ఉండకూడదు. నీ చూపును నువ్వు జయించలేకపోతే అడుగు, ప్రభువా నేను నా చూపును జయించలేకపోతున్నా, చూసినవన్నీ కావాలనుకుంటే